క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, త్రిత్వము తర్వాతి 7వ ఆదివారములో మనం ప్రవేశించాం. ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనములు. ఇదిగోనైనా ఈ ఆరాధనలో మీరుండి, పాటలలో వాక్యములో మీరుండమని ప్రార్థిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని వాక్యం ద్వారా మాతో మాట్లాడబోతూ ఉన్న విధానాన్ని బట్టి నీ కొందనాలు. అవునయ్యా, భక్తి చేయటం పెద్ద లెక్క కాదు, పెద్ద గొప్ప కాదు, కానీ సంతృప్తికరమైన భక్తిని ఏ విధంగా చెయ్యాలో, ఆ భక్తి మాకు ఏ విధంగా లాభకరమైనదిగా ఉంటుందో, లాభకరమైన భక్తి చేయటం మాకు నేర్పించమని, ఆ యొక్క లాభము దేవుని రాజ్యములో ప్రవేశించటము నాయన. కాబట్టి మా భక్తి మమ్మలను దేవుని రాజ్యంలోనికి చేర్చగలిగే భక్తిగా మేము చేయనట్లు మాకు సహాయం చేయమని, ఆరాధన అంతట్లో మీరుండి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనలో భాగంగా మన మధ్యలో కంచెల రత్న గారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. ఊయల ఊగితే జోల పాట, ఊయల ఆగితే ఏడుపు పాట, ఊపిరి ఆగితే ఊగిసలాట, ఊపిరి ఆగితే సమాధి తోట. ఏ క్షణమైనా నీకు తెలియదు నీ జీవితాన్ని యేసుని సొంతం చేసుకో. ఊయల ఊగితే జోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. బంగారు ఊయలలో నిన్ను ఊపిని, భుజములపైన నిన్ను
మోయవలసిన తరుణము వస్తుంది. నిన్ను పట్టు పరుపు పైన ఎంత పొరలిదను మట్టి పరుపులో నేను చివరికి పరుండబెట్టవలసి ఉంది. బంగారు ఊయలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా. బంగారు ఊయలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొరలిన నిన్ను మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాటి సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు కలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందము. ఈ వాక్యము ఇంత పర్యంతము. ఈ యొక్క ఆరాధనను డాక్టర్ రెవరన్ రాయపూడి నవకుమార్ గారు సంఘ కాపరి వారు ఇచ్చేసి వాక్య సందేశమును అందించవలసినదిగా ప్రేమపూర్వకముగా వారిని ఆహ్వానిస్తూ దేవుని పేరిట వేడుకుంటూ ఉన్నాను. మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళుతూ ఉన్నాం. చాలా మంచి టాపిక్. త్రిత్వం తర్వాత 7వ ఆదివారంలో మనం ప్రవేశించాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భక్తి అనేటటువంటిది మనం ఎందుకు చెయ్యాలి అంటే, భక్తుణ్ణి భగవంతుని దగ్గరకు చేర్చేదే భక్తి. కాబట్టి మనం చేసే భక్తి మనలను భగవంతుని దగ్గరకు చేరుస్తుందా, చేరదా? మనం చేసే భక్తి వలన మనం భగవంతుని దగ్గరకు చేరగలుగుతున్నామా, చేరలేకపోతున్నాము? తెలియకుండానే భక్తి చేస్తే ఆ భక్తి ఆ భక్తునికి నష్టాన్ని, కష్టాన్ని కలిగించవచ్చు. అయితే మనం ఎలా భక్తి చేయాలో, ఏ విధంగా భక్తి చేస్తే ఆ భక్తి వలన మనకు లాభం కలుగుతుందో పౌలు మహాశయుడు యూత్ పాస్టర్ అయినటువంటి తిమోతికి రాస్తూ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు దేవుని సన్నిధికి సంతోషంగా రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి దేవుని వాక్యాన్ని విని తిని సంతృప్తిగా వెళ్ళాలి. కానీ ఈ యెరూషలేములో ఉన్న సంఘస్థులు వారి మనసులలో ఉన్నటువంటి వాటిని దేవుడు చూశాడు. చూసి ఏమని మాట్లాడుతున్నారంటే నా ప్రియ విశ్వాసులారా, సంతోషకరమైన భక్తి మాత్రమే చేయకండి, సంతృప్తికరమైన భక్తిని చేయండి అంటున్నాడు. అంటే నువ్వు చేసే భక్తి నీకు మోక్షాన్ని ఇవ్వకపోతే, నీ భక్తి నిన్ను దేవుని రాజ్యంలోనికి చేర్చలేకపోతే, నీ భక్తి వలన నీకు లాభము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పాత నిబంధన పాఠంలో యెరూషలేము టౌన్ చర్చి భక్తులు వారి బ్రతుకులో సంతోషం అయితే ఉంది కానీ భక్తిలో సంతృప్తి లేదు అని తెలియచేస్తూ ఉన్నాడు. పత్రిక పాఠంలో సంతృప్తిగా ఎలా భక్తి చేయాలో, ఎందుకు భక్తి చేయాలో తిమోతి పాస్టర్ గారి ద్వారా పౌలు మహాశయుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇక సువార్త పాఠంలో సంతృప్తికరమైన భక్తి జీవితం ఎలా ఉంటుందో, అంటే నూరంతల ఫలము పొందుకునే విధంగా ఉంటుంది అని యేసు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప సత్యాన్ని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. పాత నిబంధన పాఠాన్ని మనం ఒకసారి చూడగలిగితే, యెషయా గ్రంథంలో మనం పాత నిబంధన పాఠంలో యెషయా ప్రవక్త యెరూషలేములో ఉన్నటువంటి ఆ సంఘముతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. 62వ అధ్యాయము 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనంగా ఉండరు. పట్టణం మీద దేవుడు కావలి వారిని ఏర్పాటు చేశాడు. ఇక్కడ కావలివారు అంటే కాపరులు, సంఘ కాపరులు అని కూడా మనం తెలుసుకోవాలి. దేవుడు ఏమన్నాడంటే, వారు రేయైనా పగలైనా వారు మౌనంగా ఉండరు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు తన ప్రజలకు తాను వచ్చి, అనగా దేవుడు వచ్చి చెప్పడు, సేవకుల ద్వారా, కాపరుల ద్వారానే మాత్రమే మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ పాత నిబంధన పాఠంలో దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు యెరూషలేము సంఘానికి. ఎందుకంటే వీరు సంతోషకరమైన భక్తి చేస్తూ ఉన్నారు, కానీ వారి భక్తిలో సంతోషం ఉంది, కానీ బ్రతుకులో సంతృప్తి అనేటటువంటిది లేదు. ఎవరికి సంతృప్తికరంగా ఉంటుంది జీవితము, భక్తి అంటే
మనం ఒకసారి 52వ అధ్యాయము, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆలకించుడి, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు, యెహోవా సియోనును మరలా రప్పింపగా వారు కనులారా చూచుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరు అనంటే, ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు. ఎవరికి సంతృప్తి అంటే విడిపించబడినటువంటి వారు. యెహోవా సియోనును మరలా రప్పింపగా వారు కనులారా చూచుచున్నారు. కాబట్టి విడుదల పొందినటువంటి వారు ఎవరు సంతోషంగా ఉంటారు, ఎవరు సంతృప్తిగా ఉంటారు అనంటే, పాపము నుంచి, శాపము నుంచి విడిపించబడినటువంటి వారు మాత్రమే సంతోషకరంగాను సంతృప్తికరంగాను ఉంటారు. కాబట్టి వారి భక్తి విశ్వాస జీవితం ఎలాగుంటుందో ఇక్కడే 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనంలో వ్రాస్తూ, ఆశించిన దానిని ఆకలిగొని వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. విడుదల పొందిన వారి స్థితి ఎలాగుంటుందో చూడండి. సంతృప్తికరమైన భక్తిని చేసేటటువంటి విశ్వాసి యొక్క లక్షణం, ఆశించిన దానిని ఆకలి గొనివానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన యెడల. ప్రియ దేవులారా, మన దగ్గరికి ఎవరైనా ఆకలితో వచ్చారనుకోండి, మన దగ్గర నుంచి వారు ఏమి ఆశిస్తున్నారో మనం తినే భోజనంలో వారికి కొంతైనా పెట్టగలిగితే, చూడండి అక్కడ ఉన్నటువంటి మాట, ఆకలి గునిన వానికి ఇవ్వాలి. రెండవది, శ్రమపడిన వానిని తృప్తిపరిచిన యెడల, అంటే ఎదుటివాడు ఎంత కష్టమైతే చేశాడో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వటం. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎవరు చేస్తారు అంటే సంతృప్తికరమైన భక్తి చేసేటటువంటి విశ్వాసుల యొక్క లక్షణం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి సంతృప్తికరమైన భక్తి చేసేటటువంటి విశ్వాసులు, సేవకులు ఎలాగుంటారో ఇర్మియా ప్రవక్త రాస్తూ 6వ అధ్యాయము 17వ వచనములో మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచున్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినపడుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచున్నాను. సంఘాన్ని కాయటానికి దేవుడు కావలి వారిని, కాపు వారిని అంటే కాచేటటువంటి వారిని ఏర్పాటు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేశంలో ఉన్నటువంటి మనం ఇంత సుభిక్షంగా సురక్షితంగా ఉన్నామంటే, బోర్డర్లో మిలిటరీ వారు రాత్రనక పగలనక, చలనక ఎండనక, వర్షమనక మరి ఎండనక వారు పహారా కాస్తూ ఉంటారు. అలాగే రాత్రుల్లో పోలీసు వారు పెట్రోలింగ్ తిరుగుతూ సిటీని కాపుదల కాస్తూ ఉంటారు. ఆ కాపు కాచేటటువంటి వారు లేకపోతే దేశమైనా మన పట్టణమైనా అల్లకల్లోలం అవుతుంది. అది భౌతికపరమైనటువంటి కాపుదల అయితే, కాపరులు చేసేటటువంటి పని ఏంటంటే దేవుని వాక్యం చేత మనిషి యొక్క మనసును కూడా కాపు కాస్తూ ఉంటారు. అది సంగతి. సైనికులేమో శత్రువులు దేశంలోనికి పట్టణంలోనికి రాకుండా ఎలా కావలి కాస్తారో, దేవుని సేవకులు మనిషిలోనికి మనసులోనికి దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు రాకుండా కాపు కాసేటటువంటి వారే సేవకులు, కాపరులు. అందుకనే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు అని అంటే, నేను చూడండి ఈ ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం,
మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినపడుచున్నది. బూర ఎందుకు శబ్దయంత్రం మైకి పెట్టి వాక్యము ఇతరులకు వినిపింపజేస్తారంటే బూరధ్వని వినపడుచున్నది. అయితే మేము వినమని వారనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దాన్ని తెలుసుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా దేవుడు అన్నాడు 20వ వచనంలో, షేబా దేశం నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు అంటున్నాడు. ఎందుకు సంతోషం లేదు? దేవుడు కాపరులను నియమిస్తే, కాపరులను ఇస్తే వీళ్ళు ఏమంటున్నారంటే, అయితే మేము వినమని. సంఘ కాపరి చెప్పేటటువంటి మాటలు, దేవుడు చెప్పినటువంటి వాక్యము విననటువంటి వారి యొక్క స్థితిగతులు ఎలాగుంటాయంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు. దేవుడే అడ్డురాళ్ళు వేస్తాడట. కాబట్టి దేవుడు మనలను ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి ఒక కాపరిని నియమించినప్పుడు, కాపరిని ఏర్పాటు చేసినప్పుడు, ఆ కాపరి చెప్పేటటువంటి వాక్యాన్ని వినాలి, తినాలి. కాబట్టి కాపరి యొక్క లక్షణం ఏంటంటే సంఘాన్ని కాయాలి, రెండవదిగా విశ్వాసులను, గొర్రెలను మేపాలి. ప్రియ దేవుళ్ళ, కాచే పని, మేపే పని కాపరిది. కాబట్టి ఆ పనిని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా దేవుని వాక్యముతోన సంఘాన్ని కాయాలి, మేపాలి. మరొక వచనం చూద్దాం. 31వ అధ్యాయము 6వ వచనములో మనం ఒకసారి గమనించినట్లయితే, 31వ అధ్యాయం 6వ వచనంలో, ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేకవేసి సియోనుకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోదుము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. కాబట్టి ప్రజలను పురికొల్పాలి, దేవుని స్తుతించటానికి, దేవుని సన్నిధానికి వచ్చి స్తుతించండి, బ్రతిమలాడండి అని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యెరూషలేము యొక్క పూర్వస్థితి, ప్రస్తుత స్థితి కొరకు అందరము తప్పక ప్రార్థించాలి. అదే ఇక్కడ మనం గమనిస్తాం. 33వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగుజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నందుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యెరూషలేము గురించి, సంఘము గురించి ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. పిలుపు కలిగిన కాపరులు సంఘాన్ని మేపాలి, కాయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మనం పత్రిక పాఠంలో మనం గమనించినట్లయితే, తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనం, సంతృప్తి సమర్పణ కల భక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు లాభము. ఇది అర్థం కావాలంటే ఆ దినాల్లోనికి మనం వెళ్ళాలి. యవనస్తుడైన తిమోతి క్రొత్తగా పరిచర్యలోకి వచ్చాడు. వచ్చినటువంటి ఆయనకు ఏమైందంటే, అంతకుముందు అక్కడ పౌలు గారు ఎఫెసు సంఘములో పరిచర్య చేసి వెళ్ళాడు. తిమోతి యూత్ పాస్టర్గా సంఘానికి వచ్చాడు. అయితే పౌలు గారిని రిసీవ్ చేసుకున్నంత విధానంలో, పౌలు గారిని గౌరవించినంత గౌరవం, రిసీవింగ్ కానీ రెస్పెక్ట్ కానీ తిమోతి కనపడలా. ఎందుకంటే తిమోతి పిల్లపాదిరి, కుర్రపాదిరి అన్నట్టుగా ఉంది. అదొక లెక్క. అయితే తిమోతిలో
సమాధానం లేదు, సంతృప్తి లేదు. కారణం ఏంటంటే ఈ తిమోతి, యవనస్తుడైనటువంటి తిమోతి అనేటువంటి పాస్టర్ గారు, ఆయన బయటికి సెంటర్కి వెళ్ళాడు అనుకుందాం. ఆయనేమో నడుచుకుంటా ఆ ఇంట్లో కావలసిన సరుకులు తీసుకోవటానికి ఆయన వస్తే, ఈ యొక్క తీసుకుంటూ ఉన్నప్పుడు ఆయనేమో నడుచుకుంటూ వెళ్ళాడు. పౌలు ఆ యొక్క తన స్నేహితుడు మరొకడు ఆ సెంటర్లోకి వచ్చాడు. ఎరా తిమోతి బాగున్నావా అని చెప్పేసి అని పలకరించితే, అతనేమో నడుచుకుంటా సెంటర్కి వచ్చాడు, ఇతనేమో మంచి లగ్జరీ కారులో వచ్చాడు. ఒక పక్క తాను చేస్తున్నటువంటి సేవలో సంతోషం లేదు, తాను అనుభవిస్తున్నటువంటి భక్తిలో సంతృప్తి లేదు, సమాధానం లేదు. కాబట్టి ఆయన యవనస్తుడైనటువంటి తిమోతి కొంత అసంతృప్తితో, అసమాధానంతో ఉన్నాడు. కారణం, తన స్నేహితుడు ధనరాజు స్నేహితులు అయితే తిమోతికి సేవలో నెలకు 10,000 రూపాయలు కూడా రాకపోతూ ఉంటే, వస్తూ ఉంటే 10,000 వస్తూ ఉంటే, ధనరాజు తన స్నేహితుడైనటువంటి ధనరాజు నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆ సంగతి వారిద్దరూ కలిసినప్పుడు నువ్వెలాగున్నావు అని సంభాషణలో అవి బయటకు వచ్చినాయి. ఆ విషయాలు బయటకు వచ్చినప్పుడు ఇక అప్పటి నుండి తిమోతిలో సంతృప్తి లేదు, సమాధానం మిగలటలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యవనస్తుడైనటువంటి తిమోతి తన వ్యక్తిగత జీవితంలో సంతోషం లేదు, తాను చేస్తున్నటువంటి పరిచర్య వలన సంతృప్తి దొరకటలేదు. అలాగనే నేను కూడా 1995లో బైబిల్ కాలేజీలో ఉన్నాను. కానీ నేనైతే బైబిల్ కాలేజీలో ఉన్నాను, కానీ 1, 2, 3 నెలలు నాలో బైబిలు లేదు. ఎందుకంటే నా గోల్, నా ఎయిమ్ ఏంటంటే MBBS, MS, FRCS లండన్. అది లగ్జరీ లైఫ్ కాబట్టి దానిని నేను ఆశిస్తూ ఉన్నాను. కానీ 95లో ట్రైనింగ్లో ఉన్నప్పుడు అది ఒక 3 నెలల తర్వాత దేవుడు నాతో మాట్లాడినప్పుడు, అప్పుడు దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంగతులు, దేవుని వాక్యంలో సేవలో ఉన్నటువంటి విషయాలు నేను తెలుసుకొని అప్పుడు సంతోషపడటం జరిగింది, సంతృప్తిగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మీకు అర్థమయ్యే భాషలో సమృద్ధి కలిగిన ఇల్లాలు ఎలాగుంటుందో, సంతృప్తి కలిగిన ఇల్లాలు ఎలాగుంటుందో మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. సమృద్ధి కలిగినటువంటి ఇల్లాలు, పెద్ద ఆమె, ఒక ఆమె తల్లిగారు అంత వయసు 60-70 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఒక రోజున నన్ను తన ఇంటికి ఆహ్వానించింది. ఇల్లంతా తిప్పి చూపిస్తూ ఉంది. అయ్యగారు, ఇల్లు 1 కోటి రూపాయలు అయిందండి, బాత్రూమ్ 1,00,000 రూపాయలు అయిందండి, ఈ ట్యాప్ ఇటు తిప్పితే వేడి నీళ్ళు వస్తాయండి, ఇటు తిప్పితే చల్లనీళ్ళు వస్తాయండి, చాలా బాగుందండి అని చెప్పేసి అని ఇల్లంతా చూపిస్తూ ఉంది. నేనన్నాను, అమ్మా ఇల్లు చాలా బాగుంది, నీ ఇల్లు నీకు స్వర్గం అన్నాను. ఆమె వెంటనే అంది, అయ్యగారు అలా అనవద్దు, నా ఇల్లు నాకు నరకం. కారణం ఏంటంటే ఈ ఇంట్లో సమృద్ధి అయితే ఉంది, కానీ ఈ ఇంటిలో సంతృప్తి లేదు అంది. అదేంటమ్మా అంటే, అయ్యగారు 2 పిల్లలండి, ఒకడు అమెరికాలో ఉంటాడు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటాడు. వాళ్ళు నాకు కావలసిన వాటన్నిటినీ ఇస్తూ ఉన్నారు, కానీ వారితో వ్యక్తిగతంగా మాట్లాడలేకపోతున్నాను, నా కంటితో నేను చూసుకోలేకపోతున్నాను. వాళ్ళు కనీసం వారానికి ఒకసారి కాదు కదా, నెలకు ఒకసారి కూడా ఫోన్ చేయట్లేదు. కాబట్టి ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ ఇంటిలో సమృద్ధి అయితే ఉంది, కానీ నా మనసులో సంతృప్తి లేదు అంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది లోకంలో ఉన్నటువంటిది. అయితే మన భక్తిలో కూడా
సంతోషం ఉండటం వేరు, సంతృప్తి కలిగి ఉండటం వేరు. చాలా వ్యత్యాసం ఉంది. సమృద్ధి వేరు, సంతృప్తి వేరు. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. భక్తి చేసేటప్పుడు మనకు సంతోషం ఎలాగ వస్తుందంటే, దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం మంచి డ్రెస్ కోడ్, మంచి బట్టలు లేకపోతే మంచి పట్టు చీర వేసుకుని వెళ్ళామనుకోండి, నీ బట్టలు బాగుంది, నీ చీర బాగుంది అన్నారనుకో, నువ్వు సంతోషంగా ఉంటావు. లేకపోతే నువ్వు వాక్యం చదివావనుకో, నీకు సంతోషం ఉంటుంది. లేదా ఒక పాట పాడావనుకో, సంతోషం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిలో సంతోషం ఉండటం వేరు, సంతృప్తి కలిగి ఉండటం వేరు. చాలా వ్యత్యాసం ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడంటే, అబ్బాయి తిమోతి, నువ్వు సేవ చేస్తున్నావు, మంచిదే. ఇదిగో సేవలో నీవు సంతోషం, ధనం లేదని బాధపడబాకు, దిగులు పడబాకు. నీ తల్లి అయినటువంటి అంటే అమ్మమ్మ లోయి ఉందే, నిన్ను కష్టపడి పెంచింది, దేవునిలో పెంచింది. ఈ లోకంలో ఉన్నటువంటి యవనస్తులు దేవునిలో లేరు, దేవుని దగ్గరికి రారు, వారు దూరంగా ఉన్నారు. కానీ నీవు దేవునిలో ఉన్నావు, పరిచర్యలో ఉన్నావు, కాబట్టి సంతృప్తి కలిగి ఉండు అని పౌలు మహాశయుడు తిమోతికి రాస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవునిలారా, ఇక సంతృప్తి కలిగిన ఇల్లాలు ఎలాగుంటుందంటే, ఒకరోజు మరొక ఇంటికి వెళ్ళాను, హౌస్ విజిటింగ్ వెళతాం కదా. వెళ్ళినప్పుడు చాలా ఆహ్వానించింది, చక్కగా రిసీవ్ చేసుకుంది. అయితే పెట్టడానికి ఏమి లేదు, ఏదో ఉంది, అయ్యగారికి పెట్టాలా వద్దా అన్నట్టుగా సంశయిస్తూ ఉంది. ఏం చేసిందంటే, ఆమె రాత్రి మిగిలిన అన్నం వేడివేడిగా పులిహార చేసుకొని తన భర్తకి, తన పిల్లలకు పెట్టడానికి సిద్ధం చేసింది. అయితే అది నాకు పెట్టాలా వద్దా అని సందేహిస్తూ అడిగింది. అమ్మా పర్వాలేదు, అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా రాత్రి అన్నం మిగిలినప్పుడు అట్టాగే చేస్తాం, ఏం పర్వాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇంటిలో సమృద్ధి లేదు, కానీ ఆ ఇంటిలో, ఆ కుటుంబంలో, ఆ కాపురంలో సంతృప్తి ఉంది. రాత్రి మిగిలిపోయినటువంటి అన్నం ఉదయాన్నే వేడి చేసుకొని తను, తన భర్త, తన పిల్లలు, కుటుంబం అంతా కలిసి సంతోషంగా తిని అక్కడి నుంచి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇందాక చెప్పిన ఆ కుటుంబంలో, ఆ గృహంలో సమృద్ధి అయితే ఉంది, కానీ సంతృప్తి లేదు. ₹1,00,00,000 ఇల్లు, ఈ ఇల్లు అద్దెళ్ళు ₹1,000 ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇంటిలో సమృద్ధి లేదు, అటాచ్డ్ బాత్రూమ్స్ లేవు, ట్యాప్స్ లేవు, హీటర్ లేదు, గీజర్ లేదు, ఫ్రిడ్జ్ లేదు. కానీ ఈ ఇంటిలో ఏమి లేదంటే, సమృద్ధి అయితే లేదు కానీ సంతృప్తి ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే భక్తిలో సంతోషం ఉండటం కాదు, సమృద్ధి ఉండటం కాదు, సంతృప్తి ఉండాలి. అదే పౌలు మహాశయుడు పాస్టర్ యవనస్తున్నటువంటి తిమోతి పాస్టర్ ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. అబ్బాయి తిమోతి, యవనస్తుడైన పాస్టర్ గారు తిమోతి, నువ్వు చేసే భక్తి నీకు సంతృప్తినిస్తుందా, సంతోషాన్ని ఇవ్వటం కాదు. కొంతమంది మా పాస్టర్ గారు ఏమనుకుంటారంటే, సమృద్ధి అయిన సంఘములో సేవ చేస్తే గొప్ప అనుకుంటారు. హైదరాబాద్, లగడి, కపూల్, గుంటూరు నార్త్ ప్యారిష్, ఈస్ట్ ప్యారిష్, వెస్ట్ ప్యారిష్, ఎందుకంటే ఎదురుగా 1000 మంది ఉంటారు. అదైతే సమృద్ధి మాత్రమే ఉంటుంది. కానీ ఆ సేవకుడు ఎలా సేవ చేయాలంటే, సంతృప్తిగా సేవ చేయాలి. ఎదురుగా జనం ఉంటే మన కడుపు నిండదు, మన వాక్యం చెప్తే ఎదుటి కడుపు నిండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి సంతోషంగా సేవ చేయటం వేరు, సమృద్ధిగా సేవ చేయటం వేరు, సంతృప్తితో సేవ చేయటం వేరు. అలాగే భక్తి కూడా ఎలా చేయాలంటే, సంతృప్తి కలిగిన భక్తి మనకు లాభం అంటున్నాడు. ప్రియ
దేవుని బిడ్డలారా, ఈ సమృద్ధి, ఈ సంతృప్తి నీకు కావాలి, నీ కుటుంబంలోనికి రావాలి అని అంటే మనం ఏం చేయాలి? ఏ విధంగా భక్తి చేస్తే మనం సంతృప్తిగా ఉంటాం, ఏ విధంగా సేవ చేస్తే మనం సంతృప్తిగా ఉంటామో దేవుని వాక్యంలో నుంచి 2 మాటలు చూద్దాం. 36వ కీర్తన 8వ చరణం. 36వ కీర్తన 8వ చరణాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఎంత గొప్ప మాట అండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మందిరము యొక్క సమృద్ధి వలన, కాబట్టి మందిరములో ఏముండాలి? సమృద్ధి అయిన వాక్యం ఉండాలి, సమృద్ధి అయినటువంటి సేవకుడు ఉండాలి, సమృద్ధిగా కడుపు నిండా వాక్యం పెట్టగలిగిన సేవకుడు అయితేనే ఆ విశ్వాసులు సంతృప్తిగా అక్కడి నుంచి వెళతారు. అర్థమవుతుందా? చూడండి, కాబట్టి ఏమన్నాడంటే ఆ వచనంలో, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఆనంద ప్రవాహము అట. కాబట్టి వాక్యము అనేటటువంటి ప్రవాహము నీ హృదయాన్ని తాకినప్పుడు నీ హృదయము ఆనందముతో పరవశించిపోతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి నీవు దేవుని మందిరములోనికి సమృద్ధిగా రావాలి అంటే సమర్పణ కలిగి ఉండాలి. యాజ్ ఏ డెడికేటెడ్. నువ్వు ఎప్పుడైతే దేవునికి నీ హృదయాన్ని అంకితం చేస్తావో, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని దేవునికి అంకితం చేస్తావో, అప్పుడే నీవు దేవుని వాక్యం వలన సంతృప్తికరంగా దేవుని దగ్గర నుంచి వెళ్ళగలవు. నీవు దేవునికి అంకితం కాకుండా, దేవునికి అర్పించుకొనకుండా, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నీవిచ్చే 10 రూపాయల వలన నిన్ను నీవు దేవునికి ఇచ్చుకొనకుండా నువ్వు 10 రూపాయలు ఇచ్చి వెళితే నీకు సంతృప్తి రాదు. ఆనంద ప్రవాహము నీకు అంటదు. ప్రవాహం అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. మన పక్కన నది ప్రవహించవచ్చు, నువ్వు దిగితేనే ఆ నీరు నీకు టచ్ అవుతుంది, తడవుతుంది. కాబట్టి ఈ ఆనంద ప్రవాహము నీకు తగలాలి, నీకు రావాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలోనికి నువ్వు సమృద్ధిగా రావాలి అంటే సమర్పణ కలిగి ఉండాలి. కాబట్టి దేవుని మందిరంలోనికి సమృద్ధిగా రావాలి. దేవుని మందిరముల నుండి నువ్వు సంతృప్తిని తీసుకుని వెళ్ళాలి. అందుకని మరొక మాట చూడండి, 66వ కీర్తన 12వ చరణములో, 66వ కీర్తన 12వ చరణం, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, బట్ అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఎంత గొప్ప మాట అండి. కొన్ని సందర్భాల్లో మనుషులు మన నెత్తి మీదకి ఎక్కినట్టు అనిపిస్తుంది. మనం ఏదైనా ఒక బలహీనతను, ఒక వ్యాధిని, ఒక రోగాన్ని, ఒక అప్పును, ఒక తప్పును మనం అనుభవిస్తున్నప్పుడు మన మీద ఎలాగుంటుందంటే, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. ఆ సమస్య నుంచి మనం ఎట్టా తప్పించుకోవాలో తెలియక మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. ప్రియ దేవుని బిడ్డలారా, పైకెక్కి తొక్కినట్టు ఉంటాయి సమస్యలు. ఆ తొక్కున్నప్పుడు వాటి నుంచి మనం తప్పించుకోవటానికి కొన్ని సందర్భాల్లో నీళ్ళలో పడతాం, కొన్ని సందర్భాల్లో నిప్పుల్లో దిగుతాం. బట్ అయినను, అలాంటి పరిస్థితిలో ఉన్నను, భక్తునికి దేవుడిచ్చేటటువంటి ఆ షూరిటీ ఏంటయ్యానంటే, చూడండి ఎంత స్పష్టంగా రాస్తున్నాడో. ఏమంటున్నాడు? నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి
ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నటువంటి వారికి లేనిది విశ్వాసులమైనటువంటి మనకు ఉన్నది సమృద్ధి గల చోటు. ఈ సమృద్ధి కలిగిన చోటు ఎక్కడుంటుంది, ఎలాగా ఉంటుంది అని అంటే, ప్రియ దేవునిలారా చూద్దాం. అక్కడే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. ఎప్పుడు? అప్పుడు అంటే ఎప్పుడు? ఆ పైనటువంటి వాక్యాన్ని మనం గమనించినప్పుడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన స్వబుద్ధిని విడిచిపెట్టి దేవుని యందలి అధికారమునకు ఒప్పుకుంటామో, పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుతామో, అప్పుడు దేవుడు మనకు ఈ సమృద్ధిని, సంతృప్తిని ఇస్తాడట. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. చూడండి, ఆ ముందున్నటువంటి మాట, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరుచుము. ఎప్పుడు విశ్వాసికి సమృద్ధి వస్తుంది, సంతృప్తి వస్తుంది అని అంటే, నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరుచుము. ఆస్తిలో భాగం అంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట చూడండి. ఆస్తిలో భాగం అట, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఇలాంటి భక్తిని చేయటానికి ఇష్టపడతామో, ఇలాంటి భక్తిని చేయటానికి మనం సిద్ధపడతామో, అప్పుడే మన భక్తిలో, బ్రతుకులో సమృద్ధి వస్తుంది. నేటి దినాల్లో ఏమవుతుందంటే, అయ్యగారు దేవుడు మాకు బాగా మేలు చేశాడండి. ఏం చేశాడు? గొప్ప మేలు చేశాడండి, ప్రార్థన పెట్టుకుంటామండి అని చెప్పేసి అని పెడతారు. సరేనని చెప్పేసి వెళతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భోజనాల, ఆ యొక్క ఫంక్షన్లో భోజనాలు ఖర్చు ఏమో 1,00,000 రూపాయలు దాటుతుంది. ఆ సేవకునికి 500 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. మేలు చేసేదేమో దేవుడా, నిన్ను బ్రతికించింది, పోషించింది, ఉద్యోగం ఇచ్చింది, వ్యాపారం ఇచ్చింది, నీకున్నటువంటి వారిని సంతోషపరచటానికి నీవు పెట్టినటువంటి ఆ యొక్క ఖర్చేమో అంత. లేకపోతే నాకు రోగం వచ్చిందండి, ఆ రోగానికి హాస్పిటల్లో 5,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వచ్చానండి అంటాం. బయట ఉన్నటువంటి వాటికి 1,000 లక్షల రూపాయలు తగలబెడతాం. దేవుని దగ్గరికి వచ్చే సమయానికి, దేవునికి ఇచ్చే సమయానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎంత దౌర్భాగ్యమైన భక్తో తెలుసా? కాబట్టి ఇక్కడ వాక్యం అలాగే సెలవిస్తుంది, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరుచుము. నీవిచ్చేటటువంటి కానుక నీ దేవుణ్ణి నీవు ఘనపరుస్తున్నావా, ఘనహీనుడిగా చేస్తున్నావా? భోజనాలు పెట్టిన తర్వాత తెల్లారి ఆ ఇస్తర్లు ఎత్తే మున్సిపాలిటీ వాడికి 2,000 3,000 ఇస్తున్నావే, సేవకుడికి 500 ఇస్తే అసలు ఎవరు ఇవ్వమన్నారు? ఇవ్వకపో. ఇస్తర్లు ఎత్తేవాడికి 2,000 ఇస్తే కానీ అది తీయడం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ సేవకునికి మాత్రం ఒక ఫిక్స్డ్ అన్నమాట, ఒక రేటు, కూలి. ఎంత దౌర్భాగ్యం ఆలోచిస్తున్నావా? కాబట్టి ఎలా భక్తిలో సమృద్ధి వస్తుంది, బ్రతుకులో ఎలాగ సంతృప్తి కలుగుతుందంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఎంత గొప్ప మాట అండి ప్రియ దేవుని. అప్పుడు ఎప్పుడో
అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. ఇంట్లో ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో ఆటోమేటిక్గా మనసులో సంతృప్తి వస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే ప్రభువు మాట్లాడుతూ యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, అబ్బాయి నేను ఎందుకు వచ్చానయ్యా భూలోకానికి, ఎందుకు వచ్చానయ్యా మీ దగ్గరికి, ఎందుకు వచ్చానయ్యా మిమ్మల్ని పిలుస్తున్నాను ఎందుకయ్యా అంటే యేసు మాట్లాడుతూ తన మాటలు అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమునకు హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. యేసు ఎందుకు వచ్చాడు చెప్తున్నాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసయ్య ఎందుకు వచ్చాడంట? గొర్రెలకు సమృద్ధిని ఇవ్వటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎలాగంట చూడండి. గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. యేసయ్య ఎందుకు వచ్చాడనంటే మనకు జీవాన్ని ఇవ్వటానికి. వాక్యము జీవాహారము. భౌతికపరమైనటువంటి ఆహారం కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు ప్రియ దేవుని మరి. ఒక్కసారి హోటల్కి వెళ్తే 2000, 3000, 5000 వెళ్ళిపోద్ది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని పని కొరకు ఇస్తున్నప్పుడు మనం ఎలా ఇస్తున్నాం, ఎలా వస్తున్నాం చూడండి. గొర్రెలకు జీవమును ఇచ్చుటకును ఆ జీవమును సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చి తిని. యేసు అందుకు వచ్చాడు. వాక్యము సమృద్ధికరమైనటువంటి వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు సమృద్ధి అయినటువంటి వాక్యం అనేటువంటి ఆహారాన్ని భుజించి వెళుతున్నావా? ఏదో 2 మాటలు వచ్చిన మాటలు ఏదో చెప్పే మాటలు విని వెళ్ళిపోతున్నావా? కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తాం. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మరొక మాట మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతోనూ క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమృద్ధి అనేది ఎలాగొస్తుందండి? సంతృప్తి అనేటటువంటిది ఎలాగొస్తుంది? హృదయంలో ఏముండాలంట? ప్రియ దేవుని బిడ్డలారా, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యము హృదయములో ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో ఆ బతుకులో సంతృప్తి కనబడుతుంది. వాక్యము 2 నిమిషాలు ఆలస్యం చెబితే కొంతమంది చెయ్యెత్తుతారు, వాచ్ చూపిస్తారు. వాళ్ళ బతుకులు ఎప్పుడు సంతోషం ఉండదో, సంతృప్తి ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మీ హృదయములో ఎలాగుండాలంట? మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎక్కడ వింటున్నారండి వాక్యాన్ని సమృద్ధిగా? ఎవరు వింటున్నారండి వాక్యాన్ని సమృద్ధిగా? చెప్పేవాళ్ళేరి? వాక్యం చెప్పాలి కదా, వాక్యం పెట్టాలి కదా. ఎక్కువసేపు చెబితే మనల్ని ఏమని అంటారేమో. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషులకు అన్ని సమృద్ధిగా తెచ్చుకుంటున్నారు. బియ్యం అవ్వకముందే 1-2 కట్టలు బియ్యపు కట్టలు లోన వేసుకుంటున్నారు, ఇంట్లో వేసుకుంటున్నారు, గ్యాస్ బండ్లు వేసుకుంటున్నారు, సరుకులు వేసుకుంటున్నారు, నెలకు సరిపడా సరుకులు ఇంట్లో వేస్తున్నారు, బియ్యం వేస్తున్నారు, గ్యాస్ వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. కానీ ఆ బ్రతుకుల్లో వాక్యం అనేటటువంటిది, సమృద్ధి అయిన వాక్యము హృదయములలోనికి వెళ్ళట్లేదు. ఏదో తూతు మంత్రం వచ్చాం, వెళ్ళాం, దులుపుకున్నాం, అయిపోయింది.
కానీ వాక్యము అనేటటువంటిది బ్రతుకులో ఎప్పుడైతే సమృద్ధి అయినటువంటి వాక్య జ్ఞానము నీ కలిగి ఉంటుందో అసలు నీకేం లేకపోయినా సంతృప్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వాక్యము సమృద్ధిగా నీకు లేకపోతే, వాక్య జ్ఞానము సమృద్ధిగా నువ్వు తెలుసుకోకపోతే నీకు ₹1,00,00,000 జీతం వచ్చినా నీ ముఖంలో సంతోషం ఉండదు. అందుకని తిమోతితో అన్నాడు, అబ్బాయి తిమోతి, వాడికి ₹1,00,000 జీతం వస్తుంది, నీ స్నేహితుడైనటువంటి ధనరాజుకి ₹1,00,000 జీతం వస్తుంది, నీకు 10,000 కూడా పరిచర్యలు రావట్లేదని బాధపడద్దు. ఎందుకంటే వాడి బ్రతుకులో సంతృప్తి అయితే ఉంది, కానీ వాడి బ్రతుకులో సమృద్ధి అయితే ఉంది, కానీ వాడి ముఖంలో సమృద్ధి లేదు, సంతృప్తి లేదు. నీకు సమృద్ధి లేకపోవచ్చు, కానీ నీ పరిచర్య వలన ప్రజలు సంతోషంగా ఉంటారు, ప్రజలు సంతృప్తికరంగా ఉంటారు. నీ పరిచర్య వలన నీవు కూడా సంతృప్తిగా ఉండటం నేర్చుకో. ఎంత గొప్ప మాటలండి. ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త పాఠ్యములో కూడా అదే. ఇదిగో విత్తువాని యొక్క ఉపమానం. మార్కు సువార్త 4వ అధ్యాయం 26వ వచనం నుంచి 29వ వచనం వరకు ప్రభువు మాట్లాడుతూ అంటున్నట్టు మాట, ఇదిగో దేవుని యొక్క రాజ్యం ఎలాగా ఉంది అనేటటువంటిది తెలియజేస్తూ మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ప్రియదేవులారా, మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి మగుళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనొచ్చు ఉండగా వారికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యము ఉన్నను. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యము సమృద్ధిని సంతృప్తిని ఇవ్వటానికి ఆయన నీ యొద్దకు మన యొద్దకు విత్తువాన్ని పంపించాడు. పైన ఆ విత్తువాని ఉపమానం చెబుతూ ప్రభువు చెప్తున్నాడు ఈ చివరిలో, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఆ పైన ఉన్నటువంటి వాక్యము. ప్రియ దేవులారా, విత్తువాని ఉపమానము చెబుతూ ఈ క్రింద ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. విత్తువాడు దేవుని వాక్యాన్ని విత్తేటటువంటిది. ప్రియ దేవులారా, విత్తువాడు అనగా క్రీస్తు సేవకుడు. విత్తనము అంటే దేవుని వాక్యము. పక్షులు 4వ వచనములో సాతాను వలన పంపబడిన వాని దాసులు. ప్రియ దేవులారా, విత్తువాడు రాతి నేల, ముండ్ల పొద, మంచి నేల, 4 రకాలు. అయితే ప్రియ దేవులారా, విత్తువానికి సువార్తికునికి ఉండవలసిన లక్షణాలు. విత్తువాడు అంటే సువార్తికుడు, సేవకుడు. విత్తువానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే, విత్తనములను అనగా దేవుని వాక్యమును కలిగి ఉండాలి. మన దగ్గర 10 బస్తాలు పొట్టు అవసరంలా, 10 కిలోలు ఒడ్లుంటే చాలు, ఎకరం పండించవచ్చు. అర్థమవుతుందా? ఒక ఆయన ఇంట్లో 100 బస్తాలు వేసుకున్నాడని మనడు కూడా 10 బస్తాలు వేసాడు. అరే 10 బస్తాలు నీకు ఆడినాయి అంటే ఏదోలే ఉండయి అన్నాడు. ఇక వారం తర్వాత, ఒరే నాకు ఒడ్లు అయిపోయినాయి, బియ్యంగా అయిపోయినాయి, 1 బస్తా నాకు నేను మరగబట్టి ఆడిచ్చి నేను వాడుకుంటాను, మళ్ళీ ఈసారి నీకు 1 బస్తా నేను ఇస్తాలే అని చెప్పేసి అన్నాడంట. ఏం మాట్లాడలే. అరే 1 బస్తా ఏమైంది, 10 బస్తాలు ఉండే ఇంట్లో, 1 బస్తా అని చెప్పేసి అని స్వతంత్రంగా స్నేహితుడు కాబట్టి 1 బస్తా ఇట్లా లాగాడంట. అదంతా పొట్టే. అంటే మనోడు పైకి 10 బస్తాల పొట్టుని దాచిపెట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విత్తువానికి ఉండాల్సిన లక్షణం పొట్టు కాదు, విత్తనం. వాక్యం అనే విత్తనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే తిమోతికి రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఎలాగుండాలి అని అంటే, నా వలన వినిన సంగతులను నమ్మకమైన సామర్థ్యం గలవానికి అప్పగించు అంటాడు. వాక్యం చదివేటటువంటి వారికి, వినేవారికి సామర్థ్యం అవసరం లేదు, కానీ చెప్పేటటువంటి వారికి సామర్థ్యము ఉండాలి, దేవుని వాక్య జ్ఞానము ఉండాలి. ప్రియ దేవులారా, విత్తేవాడు ఎలాగుండాలంటే, రెండవది నిపుణుడై ఉండవలెను. నిపుణుడు అంటే
ఎట్లా విత్తాలో ఎరిగి ఉండాలి, ఎప్పుడు విత్తాలో తెలిసి ఉండాలి. ఎండాకాలం పోయి విత్తనాలు ఎత్తాయి మనం, వర్షాకాలంలో భూమి తడవాలి, దాన్ని దున్నాలి, ఆ తర్వాత విత్తనం వేయాలి. అంతేగాని విత్తనాలు వేసి నీళ్లు పెట్టి తర్వాత దున్నితే కుదరదు. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంది, ప్రతిదానికి ఒక క్రమం ఉంది. ప్రియ బిడ్డలారా, కాబట్టి విత్తేటటువంటి వానికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే నిపుణుడై ఉండవలెను. అప్పుడప్పుడు పరిచర్యలో వివాహాలప్పుడు అప్పుడప్పుడు బయట నుంచి సేవకులు వస్తారు. సరే వచ్చాడు కదా, అది పెళ్ళి, వివాహం జరుగుతూ ఉంది, పాస్టర్ గారు 2 మాటల వాక్యం చెప్పండి, మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం అని చెప్పేసి మైక్ ఇస్తే పెళ్ళిలో రక్షణ ప్రసంగం చెప్తాడు, పెళ్ళిలో పాపం అంటాడు, పెళ్ళిలో శాపం అంటాడు, పెళ్ళిలో నరకం అంటాడు. అంటే ఈ విత్తేటటువంటి సేవకునికి నిపుణత లేకపోతే, ఎట్లా విత్తాలో తెలియకపోతే ఇక రెండోసారి రానియరు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి విత్తవానికి స్వార్థికి ఉండవలసిన లక్షణాలు చాలా ఉన్నాయి. 1 వాక్య జ్ఞానం కలిగి ఉండటం, 2వది నిపుణత కలిగి ఉండటం, ఎప్పుడు ఎక్కడ ఏ వాక్యం చెప్పాలో ఏ వాక్యం పెట్టాలో తెలిసి ఉండటం, 3వదిగా బయలు వెళ్ళటం, ద గ్రేట్ కమిషన్. కాబట్టి మీరు వెళ్ళి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంట్లో ఉండి నేను విత్తుతాను, ఇంట్లో ఉండి ఉద్యోగం చేస్తాను, ఇంట్లో ఉండి సేవ చేస్తాను, సొంతూరులో ఉండి నేను సేవ చేస్తాను అంటారు చాలామంది ప్రబుద్ధులు. ఆ ఇంట్లో వాళ్ళ ఊర్లో ఉండి ఒక 40 కుటుంబాలు, వాళ్ళ ఇంటి పేరట 40 కుటుంబాలు ఆకట్టుకొని వాళ్ళని జోకొట్టుకుంటా సేవ చేస్తారు. అది సేవ కాదు. ప్రియ దేవుని బయలు వెళ్ళాలి, కాబట్టి మీరు వెళ్ళి అన్నాడు. స్వార్థికునికి ఉండవలసిన లక్షణం ఇంటిలో ఉండి ఉన్న ఊరిలో ఉండి విత్తనాలు విత్తకూడదు. యేసయ్య ఎప్పుడు విత్తాడంటే నజరేతును విడిచాడు. నజరేతులో 30 సంవత్సరాలు ఉన్నాడు. వాక్యం అనే విత్తనం పట్టుకొని బయటకు వచ్చి కపెర్నహూములోకి వచ్చి అక్కడి నుంచి ఆయన పరిచర్య చేశాడే కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నజరేతులో ఉండి ఆయన పరిచర్య చేయలేదు. మిషనరీలు వారి దేశాన్ని వదిలిపెట్టి సేవ చేశారే కానీ శిష్యుల్ని పిలిచినప్పుడు సమస్తమును విడిచి ప్రపంచానికి వెళ్ళిపోయారే కానీ నేను మా ఊర్లోనే ఉంటాను, మా పొలంలో పండిన బియ్యం తింటాను, మా ఊర్లో సేవ చేస్తానంటే అది వాక్య విరుద్ధము. మొదట స్వార్థికుని ఉండవలసిన లక్షణాలు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడి అంట, ప్రజలు నడిచే మార్గం అవి ఫలించవు. అందుకని కొంతమంది 30 సంవత్సరాలు సేవ చేసిన 2-3 విశ్వాసులు కూడా ఉంటారు, పట్టుమని 10 మంది ఉంటారు. ఎందుకు ఆ సేవ? కారణం ఏంటంటే వారికి విత్తనాలు వారు త్రోవ పక్కన విత్తారు కాబట్టి అవి ఫలించట్లేదు. కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి. రాతి నేల అని అంటే రాయి అనగా సిద్ధపడని పాపికి సాదృశ్యం. దేవుని వాక్యము కడుగట్టినటువంటి హృదయాన్ని పటాపంచలు చేయాలి. కడుగట్టినటువంటి హృదయము మెత్తబడాలి. అది వాక్యానికి సాదృశ్యం. నువ్వు చెప్పే వాక్యములో ఆత్మచేత నింపబడి ఆ ఖచ్చితమైన ఖండితమైన వాక్య బోధ లేకపోతే ఆ హృదయం మెత్తబడదు. సిద్ధపడని పాపికి సాదృశ్యం, వాక్యం ఫలించదు. మొదటిగా ముండ్ల పొదలు పడిన విత్తనాలు. ముండ్ల పొదలు అని అంటే ప్రియ దేవులారా, మనుషులకు ఐహిక విచారాలు సుఖభోగాలు ఎంచుకునేటువంటి బ్యాచ్. ఎప్పుడు ఐహిక విచారాలు లేదు. నెత్తి మీద పెద్ద తట్ట పెట్టుకొని వస్తారు, ఆ తట్ట తీసుకొని వెళతారు. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా ఎందుకు రండి, మీ భారాన్ని నా మీద వేయండి అంటే మన భారం మనమే మోసుకుంటూ ఉంటాం. ప్రియ దేవులారా, కొంతమంది సుఖభోగాలు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేటటువంటి వారు ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు ఫలించట్లేదు. కాబట్టి నీవు నీ హృదయంలో సంతోషం లేకపోవటానికి, భక్తిలో సంతృప్తి కనకబడకుండా పోవటానికి గల కారణం ఏంటంటే నీవు త్రోవ పక్కన పడిన విశ్వాసిలాగా ఉన్నావా, రాతి నేలన పడినటువంటి విశ్వాసిలాగా ఉన్నావా, ముండ్ల పొదల్లో పడిన విశ్వాసిలాగా ఉంటున్నావా? అయితే ఎవరు ఫలిస్తారు అని అంటే మంచి నేలన పడిన విత్తనం. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా
సిద్ధపడినటువంటి విశ్వాసి యొక్క హృదయములో దేవుని వాక్యం అనేటువంటి విత్తనం విత్తితేనే అది ఫలిస్తుంది. అయితే ఈ ఫలించటంలో కూడా మళ్ళీ 3 తరగతులు, ఒకడు 30 దంతులు గాను, మరొకడు 60 దంతులు గాను, మరొక 100 దంతులు గాను. ఏంది తేడా? ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ అదే క్లాస్, అందరికి చెప్పింది ఆ పంతులు గారే. అయితే ఒకడికి 30 మార్కులు వేసాడంటే, ఒకడికి 60 మార్కులు వేసాడంటే, ఒకడికి 98 మార్కులు 100 మార్కులు వేసాడు. ఏంది తేడా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు కలిసి తింటున్నారు, కలిసి త్రాగుతున్నారు, కలిసి పెరిగారు, కలిసి ఒకే క్లాసులో ఉన్నారు. వాడికేమో స్కూల్ ఫస్ట్ వచ్చింది, ఈడేం ఫెయిల్ అయ్యాడు. ఏందిరా వాడు స్కూల్ ఫస్ట్ వచ్చాడు, నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి అంటే, వీడంటాడు, నాయన పంతులు గారు మనోడు కాదే, మన కులపొడు కాదే, అందుకని అడిగి 90 మార్కులు వేసాడు, నాకు 30 మార్కులు వేసాడు అన్నాడంట. వేస్తారట? వేరు. నువ్వెంత చదివి ఎంత రాస్తే అన్ని మార్క్స్. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భక్తి మంచి నేలన పడి ఫలించినట్లుగా ఉన్నా, ఒకవేళ నీవు ఇంకా 30% ఉన్నావేమో, 60% మార్క్స్లో ఉన్నావేమో, 10% మార్క్స్ కావాలి రావాలి అని దేవుని ఉద్దేశం. సంతృప్తికరమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం పాస్టర్ తిమోతి. కాబట్టి నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే సేవ నీకు సంతృప్తినివ్వాలి. సంతృప్తికరమైన సేవ నువ్వు చేయాలంటే వాక్యము సమృద్ధిగా విశ్వాసులకు పెట్టాలి. నువ్వు ఏం తిన్నావో ఏం తాగావో తర్వాత సంగతి, కానీ నీ దగ్గరకు వస్తున్నటువంటి విశ్వాసులకి నువ్వు సమృద్ధికరమైనటువంటి వాక్యము పెడితేనే, వాళ్ళను సమృద్ధిగా వాక్యము పెట్టి పంపిస్తేనే నీ భక్తి సంతృప్తికరంగా ఉంటుంది. ఆ భక్తి, ఆ సేవ నీకు లాభం అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా భక్తి చేస్తున్నాం, ఎలా సేవ చేస్తున్నాం? మన భక్తి మనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, మనం చేస్తున్న సేవ సంతృప్తిని ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో మనం కాంప్రమైజ్ అవ్వం. ఏదైనా బట్టల షాప్కి వెళ్తే మనకు నచ్చిన కలరు, మనకు నచ్చిన క్లాత్ దొరికిందాక పీసి బేరం ఆడతాం. మనకి కంటికి ఒంటికి అన్నీ నచ్చితేనే అది సాటిస్ఫై అవుతాం. భక్తి కూడా అంతే, సేవ కూడా అంతే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం సంతృప్తికరమైన భక్తిని, సేవను చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవిద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, ఘనమైన నామమునకు వేలాది వందనాలు. ఈ ఉదయకాల సమయంలో సంతృప్తికరమైన భక్తి మేము ఏ విధంగా చేయాలో మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. విన్నటువంటి బిడ్డలు సంతోషంగా భక్తి చేయటం కాదు, కానీ సంతృప్తిగా భక్తి చేయటం, సేవ చేయటం నేర్చుకొని తద్వారా